Hi friends, my name is Ganesh, and 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 I am making second video. I'm uploading the second video for about the even mentality and leading leading of the life. So it's I think I am in the basic structure. I am in the basic structure, but but ఇట్స్ ఐ బిలీవ్ దట్ ఇట్స్ ఖచ్చితంగా ఏదో రోజు ఖచ్చితంగా నేను సాధిస్తాను. సో ఐఎమ్ అచీవింగ్ దీస్ మెంటాలిటీ అండ్ దీస్ బిహేవియర్ అండ్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్. సో నేనేమంటున్నానంటే, సో ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ ద లైఫ్. యూ విల్ బ్యాలెన్స్ ఆల్ ది ఎమోషన్స్ including parts, sexual parts. And next not only that, you have angry, sad, so like all of them which has you control, you will balance your emotions like that part. సో 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 ఇది తెలియక, ఇది రాక, ఇది ప్రాక్టీస్ చేయక, తెలిసినా సరే ప్రాక్టీస్ చేయక, సో ఇప్పుడు నేను సో ఐఎమ్ సేయింగ్ దీస్ సో మచ్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ ఆన్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రాక్టీస్ so much of times, but unfortunately it does not క్విక్లీ హ్యాపెన్. అంటే అది తొందరగా జరగటం లేదు. నేను ఏమనుకుంటున్నాను అంటే, నేను ఐఎమ్ లైక్ ఏ ఆల్రౌండర్. ఇట్ మీన్స్ నేను ఆల్రౌండర్గా ఉండాలి అనుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఎక్కడా కూడా సాడ్గా, అంటే నేను చేసే ఎవ్రీ వర్క్ని నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను. వర్కహాలిక్గా ఉండాలి. ఐ విష్ టు హోప్ లైక్ దట్. బట్ ఏమవుతుందంటే ఆన్ ప్రజెంట్ సిచ్యువేషన్ సో this is a practice which has so I will tell the 5 steps which I want to so 5 steps which I want to share with you. So definitely I will make sure that I will do these 5 steps which as I included in this time. So major step, first step ఏం లేదు. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, సో when the situation has came, so when that situation has came, I will definitely so let you assume that, so I will definitely confidence that
confidence set. How I handling these situation as not other than confidence, other than persons. గుడ్, ఇక్కడ రావాల్సింది. సో 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 ఇదేంటంటే నేను చేసిన మిస్టేక్, నేను చేసిన బ్లండర్ మిస్టేక్ని మళ్ళీ చెప్తున్నాను. నేను 2.5 years నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా ఏదో కావాలి, ఏంటి బెటర్గా ఇంకా ఏదో కావాలి, నో మోర్ లైక్ దట్. సో దానివల్ల సో దట్స్ ది రీజన్ మై కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ మై పాజిటివ్ థింకింగ్ అండ్ మై వే ఆఫ్ థింకింగ్ టోటల్లీ డిక్రీజెస్. అంటే దానివల్ల ఏమైంది అంటే టోటల్గా నా పాజిటివిటీ కానీ, నా కాన్ఫిడెన్స్ కానీ, సో నాకు ఒక ఆల్కహాల్ అలవాటు ఉందా, నాకు ఒక మందు అలవాటు ఉందా, ఐ డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ హ్యాబిట్స్, బట్ దిస్ ఈజ్ ద హ్యాబిట్ విచ్ హ్యాస్ కిల్స్ యువర్ లైఫ్. సారీ నాట్ ఓన్లీ యూ, 91% of the people in the world, they are suffering for this problem. రిమైనింగ్ 9% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని జయించారు. ప్రాక్టీస్ ద్వారా, ప్రాక్టీస్ లేకుండా ఏది అవ్వదు. సో నేనేమంటున్నాను అంటే ప్రాక్టీస్ ఒక్కటే మేజర్గా మనకు కావాల్సింది. సో ఇదేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నేను ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నానో ఇది ఖచ్చితంగా ఒక 7-8 నెలల తర్వాత నేను మళ్ళీ చూసుకుంటాను. ఖచ్చితంగా నేను ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ ప్రాక్టీస్ అనేది, ఆ రివిజన్ అనేది నేను ఖచ్చితంగా వదలను. ఆర్ యు గెట్ మై పాయింట్? ఆ ప్రాక్టీస్ అనే దాన్ని నేను అసలు వదలను. సో దానివల్ల ఏమైంది అంటే చెప్పాను కదా, నెగిటివిటీ. అసలు మంచి సిచ్యువేషన్ వచ్చినా సరే, మొత్తం నేను బాగా వెళ్తున్నా సరే, నన్ను నేను డిస్కస్ చేసుకున్నాను, ఇంకా ఏదో కావాలి ఈ సిచ్యువేషన్లో, ఇంకా నేను బెటర్గా ఏదో సాధించాలి. ఏమంటారు, తినేటప్పుడు తినకూడదంట, ఇంకా ఏదో యూట్యూబ్ క్లాస్ వినేస్తే సరిపోద్దంట. యూట్యూబ్ క్లాస్ వినేస్తే అంటే దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దట్ టైప్ ఆఫ్ మెంటాలిటీలో నేను ఉండిపోయాను. దట్ టైప్ ఆఫ్ ఇన్మెచ్యూరిటీ లెవెల్స్ అని అంటారు చూసావా. నాకు ఎవరు చెప్పేవారు లేక, దేవుడి దయ వల్ల నిజంగా చెప్తున్నాను, ఫర్ ది జీసస్ ఓన్లీ, హీ కన్సిడర్డ్ మీ. ఎందుకు అంటే సిచ్యువేషన్ ఎంత బాగున్నా స్టిల్ తిన్నావు నేను జాయిన్ అయ్యాను నైట్ డ్యూటీస్లో. సో స్టిల్ తిన్నావు, ఐ థింక్ ఐఎమ్ జాయినింగ్ ఆన్ ది ఐ జాయిన్డ్ ఇన్ October, November, December. Okay, 3 months is enough for balancing duty sector like that. But remaining January, February, March, April, May, June, July. So this is the 7 months. So that is the 3 months. Nearly 10 months. సిచ్యువేషన్ ఎంత బాగున్నా సరే, సిచ్యువేషన్ మనకి టైంలో ఉన్నా సరే, సిచ్యువేషన్ మనకి ఎంత అనుకూలంగా ఉన్నా సరే, మన మైండ్ ఏం చెప్తుంది, ఇంకా ఏదో కావాలి.
అర్థమైందా నీకు? ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సాధించేయాలి, ఇంకా మేడలు కట్టేయాలి. ఒకేసారి సిమెంటు ఇసుక లేకుండా మేడలు కట్టేయాలి. అది ఒక రోజులోనే అయిపోవాలి. రెండో రోజులో గృహప్రవేశం చేసేయాలి. సో ఇప్పుడు కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొన్నిసార్లు అలాగే ఉంటుంది నాకు. సో ఈ రూమ్లో చూడండి, ఈ రూమ్లో అసలు నో వన్ ఈజ్ దేర్. సో నో వన్ ఈజ్ దేర్. సో ఐఎమ్ ఫీలింగ్ అలోన్. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ మై మైండ్ ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ ఐఎమ్ నాట్. సో నేను ప్రిపేర్ అవుతున్నాను. ఏం ప్రిపేర్ అవుతున్నాను? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ లేకుండా ఎట్లా? నేను ఇంత చదువుతున్నాను, ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలాగా? ఒక సిచ్యువేషన్ని నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, సో in the world, no as better than for handling my situations. సో నేను చర్చికి వెళ్ళి నేను దేవుడి దేవల్ల నాకు కొన్ని దేవుడే నాకు ఎప్పటికప్పుడు నాకు ఏది కావాలో ఆ సమయానికి నాకు అది దేవుడే ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏమైంది అంటే చూడు, ఇక్కడ ఏమైంది అంటే నేను ఇప్పుడు దేవుడి సన్నిధిలో నేను నిశ్చయించుకున్నది ఏంటి అంటే, సరే దేవుడు నాకు ప్రేరేపించింది. సో దీన్ని నేను ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, ఈ సిచ్యువేషన్లో దీనికంటే ఎవడు బెటర్గా చేయలేడు ఇన్ ది వరల్డ్లో. ప్రపంచంలోనే ఈ సిచ్యువేషన్ no one as better than me for handling this type of situation in this situation. సో అంటే ఈ సిచ్యువేషన్లో దీనికంటే ఎవరు బెటర్గా చేయలేరు అనే కాన్ఫిడెన్స్ నీకుందా? సో యూ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ డెఫినెట్లీ గ్రో, డెఫినెట్గా ఎదుగుతావు. సో దీన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఇదేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇదేది ఈరోజు గణేష్, ఈరోజు ఉంటాము రేపు పోతాం రా. ఏ రోజు ఉంటామో తెలియదు, ఏ రోజు పోతామో తెలియదు, ఏది ఏమైద్దో తెలీదు. సిచ్యువేషన్ ఎంత సిచ్యువేషన్ ఉందా, దీనికంటే బెటర్గా ఇంకెవడూ ఏమీ చేయలేడు అనే ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఒక మిత్ నా మైండ్లో ఇప్పుడు తిరుగుతుంది. 23 సంవత్సరాలు వచ్చినాయి కదా, మెచ్యూరిటీ లెవెల్ వచ్చేస్తుంది. సరే 23 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి మెచ్యూరిటీ లెవెల్ వచ్చిందేమో చూపి. సరే 18 జాబులు కొట్టి బయటికి వెళ్ళిపోతున్నారు కదా. సో 30 ఏళ్ళ వాళ్ళు ఎందుకు అక్కడే ఉండిపోతున్నారు? అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ లేదా? థింకింగ్లో ఉంటుంది, మైండ్ సెట్లో ఉంటుంది ఏదైనా సరే. సో నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోవట్లేదు. సో ఐ వాంట్ టు బికమ్ ఏ ఆల్రౌండర్ ఫర్ ఎనీ సిచ్యువేషన్. ఎలా ఉండాలి అంటే, పచ్చిగా చెప్తున్నాను, ఇక్కడ నా పెళ్ళి జరిగిన నెక్స్ట్ మినిట్ నేను వర్కహాలిక్గానే ఉండాలి. నెక్స్ట్ 2 మినిట్స్లో నేను వర్కహాలిక్గానే ఉండాలి. అంటే నేను అంత మెచ్యూరిటీగా అంత దాన్ని ఆ వర్క్ నేను ఎంజాయ్ చేసుకుంటూ, ఆ వర్క్ నేను కనెక్టివిటీగా పెట్టుకుంటూ, ఆ వర్క్ నేను ప్రొడక్టివిటీగా పట్టుకుంటూ, ఆ వర్క్ నేను దీనికంటే తోపుగా ఇంకెవడూ చెయ్యలేడు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నేను రేస్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ. సో గణేష్, ఇదేది తుమ్మితే వచ్చేది కాదు, ఇదేది ఒక రోజులో వచ్చేది కాదు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అర్థమైంది కదా? ఏదైతే సిచ్యువేషన్ ఉందో దీనికంటే బెటర్గా ఇంకా వరల్డ్లోనే ఎవడూ చేయలేడు
అనే బిలీవెన్స్ నాకుంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆటోమేటిక్గా పాజిటివ్ థింకింగ్ వస్తుంది, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే స్టిల్ మై breath stops. I am in the eagle. Well, like that part. It means no negativity spread that like I will better on next day, I will do నెక్స్ట్ డే అయితే. సో దీని గురించి నేను పర్టికులర్గా మాట్లాడాలి. సో దీనివల్లే నేను 2 సంవత్సరాలన్నర నుంచి నేను చాలా బాధపడ్డాను. సో ఏం జరిగిందంటే నేను 2022లో నాకు దట్స్ మై డార్కెస్ట్ ఫేజ్ అనమాట. అంటే ఒక చిన్న పిల్లోడు ఎవరు సపోర్ట్ లేక వాడు బయటకు వచ్చేసి ఏం చేయాలో తెలియక విజయవాడ నూజివీడు రోడ్ల మీద తిరుగుతూ ఓవర్ థింకింగ్ చేసుకుంటూ అసలు ఎందుకు తిరుగుతున్నాడో కూడా వాడికి అర్థం కాక ఇప్పుడు ఏదో గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ కోట్లలో చేస్తున్నాము, లేదంటే ఇంకోటి చేస్తున్నాము. అప్పుడున్న గణేష్ వేరే, వాడు ఓవర్ థింకింగ్. సో అంత తొందరగా ఇప్పుడు తగ్గాలి అంటే అంత సినిమా లేదు. ఆ ఓవర్ థింకింగ్ అదంతా ఇప్పుడు తగ్గాలి అంటే నీ చిన్నప్పటి నుంచి ఉన్నదాన్ని నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించాలి తప్ప థియరిటికల్గా కాదు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే చిన్నగా అది తగ్గిద్ది తప్ప ఒకేసారి ఒకే రోజులో నేను తగ్గిపోవాలి, ఒకే రోజులో నేను స్మార్ట్ అయిపోవాలి, ఒకే రోజులో సిమెంటు ఇసుక లేకుండా ఒకే రోజులో నేను ఒక అంతస్తు బిల్డింగ్ కట్టేయాలి, దాంట్లో టైల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి, A to Z ఉండాలి. చిన్న గుడారం కట్టడానికి 2 రోజులు 3 రోజులు పడుతుంది. నువ్వు ఒక రోజులో బిల్డింగ్ లేపాలంటావు. సో ఆ కాన్ఫిడెన్స్ నీకు లేదు. ఆ కాన్ఫిడెన్స్ నీలో నువ్వు బిల్డ్ చేసుకోవాలి. సో నేనేమంటున్నానంటే నువ్వు ఎంత డార్క్ ఫేజ్ అన్నా రాని, నేను ఏగలతోల్లోనే ఉన్నాను. సో అక్కడ ఏం జరిగిందంటే నేను సమ్ ప్రామిసెస్ ఇచ్చాను దేవుడికి. ఏది జరిగినా సరే కానీ ఉండి కొలది అది ఏమైంది అంటే డిక్రీజ్ అయింది తప్ప ఇంక్రీజ్ అవ్వాలి. సో నాకు చేత కాలేదు. నాకు చేతకంది ఏంటంటే నేను పచ్చిగా చెప్తున్నాను, నేను తప్పు చేసినా నేను ఈగలతోల్లో ఉన్నాను రా బాబు, నేను రైట్ చేసిన ఈగలతోల్లోనే ఉన్నాను అనేది నేను ఒప్పుకోలేక తప్పు చేసినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఏయో నెగిటివ్ సాంగులు పెట్టుకుంటూ అమ్మో తప్పు అయిపోయింది, రేపటి నుంచి ఈగలతోల్లోనే ఉండాలి, ఎల్లుండి నుంచి ఈగలతోల్లోనే ఉండాలి. ఈగలతోళ్ళు అంటే నథింగ్ బట్ మన లైఫ్ని మనం ఫోకస్ చేసుకుంటూ అంటే దాన్ని కూడా నేను భారంగానే భావించాను. దాన్ని కూడా నేను ఎక్కడ ఎంజాయ్మెంట్గా భావించలేదు. దాన్ని కూడా నేను ఎక్కడ కూడా ఏమంటారు దాన్ని ఎట్లా చెప్పాలంటే ఒక ఈచ్ అవర్ ఒక 1 అవర్ నేను టార్గెట్ పెట్టుకుంటే సో ఆ 40 మినిట్స్ ఒక్క నిమిషం సో 40 మినిట్స్ ఏం జరిగింది అంటే ఆ 40 మినిట్స్ అంటే నేనేమనుకున్నానంటే జపనీస్ వాళ్ళది యూజ్ చేసుకుని 50 మినిట్స్ ఫోకస్డ్గా చదువుకొని రిమైనింగ్ 10 మినిట్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఈ 50 మినిట్స్లో కూడా ఈ 10 మినిట్స్ గురించి ఆలోచిస్తే అట్లాగా అంటే ఏమంటారు
సరే అదే సరే ఇది ఇది నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఇది నేను తర్వాత చెప్తాను. సో సో ఇక్కడ ఏమైంది, నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. నెగిటివిటీ ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయింది అంటే రైల్వే స్టేషన్ చుట్టూరు, అంటే నేను ఏగలతల్లో లేను, రేపటి నుంచి ఉండాలి, ఎల్లుండి నుంచి ఉండాలి, అటు ఉండాలి, ఇటు ఉండాలి. రైల్వే స్టేషన్ తిరిగేవాడిని, గొనగల్ చర్చికి తిరిగేవాడిని, నెక్స్ట్ చర్చిలకి, రైల్వే స్టేషన్లకి. సో ఈరోజు కాదు ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి తిరిగేవాడిని. నా జీవితం మొత్తం అక్కడ కాన్ఫిడెన్స్ లేకుండా, పాజిటివిటీ లేకుండా, ఇటు చుట్టూరు అటు చుట్టూరు, దేవా ఏం చెయ్యాలి, ప్రభువా ఏం చేయాలి, లేదు. అక్కడ సర్ది చెప్పుకొని బయటికి రాగానే ఏదన్నా చిన్న సమస్య వచ్చిందంటే, అంటే నేను ఏం చేశాను అంటే అది కూడా ఓ పార్ట్లా నేను చూడకుండా, ఒక ప్రాబ్లమ్ని ఒక పార్ట్లా నేను చూసుకోకుండా, నేను రైట్ వేలోనే వెళ్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ కూడా నాకు లేక, దాన్ని నేను ఎంజాయ్ చేయడం నాకు చేత కాక, అది ప్రొడక్టివిటీగానే తీసుకెళ్తున్నాను అన్న ఉద్దేశం నాకు రాక, నిజంగా చెప్తున్నాను, నేను బాధపడతాను, ఖచ్చితంగా నేను ఇదవుతాను. యాక్చువల్గా నేను ఇంగ్లీష్తో మొదలెడదాం అనుకున్నాను, అట్లా తెలుగు అయిపోయింది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో ఇప్పటి నుంచి నేను ఏమంటున్నానంటే, నా బ్రీతింగ్ ఉన్నంత వరకు నీ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు మాత్రమే, ఇఫ్ యువర్ బ్రీతింగ్ విల్ స్టాప్ ఆన్ దట్ టైమ్, ఇట్ మీన్స్ యూ ఆర్ ఎగ్జిస్టింగ్ ది ఈగల్ 12. ఇట్ మీన్స్ నువ్వు పాపము చేసినా, నువ్వు బ్యాడ్ థింగ్ చేసినా ఈగల్ 12లోనే చెయ్యి. నెక్స్ట్ మినిట్ వచ్చేసేయి. నెక్స్ట్ మినిట్ నువ్వు ఏది చేయాలో ప్లాన్ చేసుకుని అది చేసుకో, అంతే తప్ప అక్కడే నువ్వు స్టక్ అయిపోతాను అంటే ఎలా? సో ఈగల్ ఫ్రెండ్స్తో మాట్లాడదా అంటే మాట్లాడిద్ది, ఈగల్ తప్పు చేయదా అంటే తప్పు చేసిద్ది, ఈగల్ పాపం చేయదా అంటే చేసిద్ది. ఈగల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈగల్ అనేది ఒక మంచి గుడారంని ఏర్పాటు చేసుకుంటుంది, కానీ అది అక్కడే ఉండిపోవాలి అనుకోదు. గుడారం దాని పని అక్కడ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి కూడా చూడదు, వెనక్కి తిరిగి కూడా ఆలోచించదు. ఎందుకు అంటే ప్రజెంట్ కనెక్టివిటీలో దాన్ని ఎంజాయ్మెంట్ చేసుకుంటూ, ప్రొడక్టివిటీగా ఉంచుకుంటూ, నేను రైట్ వేలో వెళ్తున్నాను అని ఆలోచించుకుంటూ అసలు వెనక్కి తిరిగి కూడా చూడదు. కానీ మనం పాస్ట్లోనే ఉండిపోతున్నాం. ప్రజెంట్ పచ్చిగా చెప్తున్నాను, శృతి అనే అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఒక మంచి ఫ్రెండ్ లాగా అయింది నాకు. సో ఆ అమ్మాయితో నేను కన్వర్జేషన్ నేను స్టార్ట్ చేసుకున్నాను. సో దాని గురించి నేను ఆలోచిస్తున్నాను తప్ప ప్రస్తుతానికి ఉన్నదని శృతి కాదు. సో ఓకే, శృతి బిఫోర్ కూడా ఒక 2.5 సరే, శృతి నాకు ఒక 3 months నుంచి 4 months నుంచి నాకు దగ్గర అయింది. సో బిఫోర్ ఇంకో మాట, ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే నాకు అమ్మాయి గుర్తుకురాదు. ఆ నెగిటివిటీ, ఆ ఓవర్ థింకింగ్ గుర్తొస్తుంది. ఆ పర్సనల్ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఓవర్ థింకింగ్ అమ్మో ఏమైపోద్దో, అమ్మో ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, గాల్లో మేడలు కట్టడం నాకు చాలా బాగా అలవాటైపోయింది నా చిన్నప్పటి నుంచి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతానికి ఉన్న దాన్ని నేను ప్రొడక్టివిటీగా ఎంజాయ్ చేసుకుంటూ ఒక రైట్ వేలో వెళ్తున్నాను అన్న ఒక కాన్ఫిడెన్స్ లేక ఇది అయిపోయింది అనమాట. సో ఆర్ యూ గెట్ మై పాయింట్? సో నేనేమంటున్నాను అంటే, అదే శృతి లేదు, బిఫోర్ కూడా ఏం జరిగేది, వెంకటేశ్వర రెడ్డి సార్ దగ్గర ఉన్నప్పుడు ఐ డూ ద వర్క్ ఇన్ వెంకటేశ్వర రెడ్డి సార్. సో అప్పుడు ఏం జరిగేది అంటే, నేను రైట్గానే తెచ్చేవాడిని, నేను రైట్గానే చేసేవాడిని, అయినా సరే ఇంకా ఏదో కావాలి. సో ఆవిడేమన్నా అందనుకో, లేదంటే ఇంకోటేదో అక్కడ జరిగిందనుకో, సో అక్కడ నేను టైప్కి వెళ్ళేవాడిని.
టైప్కి వెళ్ళినప్పుడు కూడా 2 గంటలు కూర్చుంటే 1 గంట దేని గురించో ఆలోచించేవాడిని తప్ప ఈ ప్రస్తుతానికి ఉన్న దాని గురించి మనం ఆలోచించాలి, అలా చెయ్యాలి, ఆ కనెక్టివిటీ ఉండాలి అనే ఒక థాట్ కూడా లేకుండే. సో ది డిఫరెన్స్ బిట్వీన్ ప్యారెట్ మైండ్ సెట్ అండ్ ఈగల్ మైండ్ సెట్. సో నిజం చెప్తున్నాను, ప్యారెట్ మైండ్ సెట్లోనే ఉండిపోయావు నువ్వు. సో ఈగల్ మైండ్ సెట్లోకి నువ్వు ఇప్పుడిప్పుడే వస్తున్నావు, ఇంకా రావాలి నువ్వు. సో రిచ్ పీపుల్స్ ఎంజాయ్ చేయరా అంటే ఎంజాయ్ చేస్తారు. పబ్బులో ఉండరా అంటే అరే ఎర్లీ మార్నింగ్ 3 వరకు పబ్లో ఉన్నా సరే వాళ్ళ వర్క్కి, వాళ్ళ కోర్టుకి కానీ, వాళ్ళ వర్క్కి కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్కి కానీ 10:30 కల్లా వచ్చేస్తారు. వాళ్ళ సినిమాలు చూడరా అంటే సినిమాలు చూస్తారు, అక్కడే వదిలేస్తారు, వస్తారు. ఎక్కడైనా ఒక రేర్ పీస్లో వాళ్ళు దాని గురించి నార్మల్ జనరల్గా చర్చించుకుంటారు. అంతే తప్ప అరే అది నీ తప్పు కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి జరిగింది ఏంటంటే పాస్ట్ అయిపోయిన దాని గురించి ఓవర్గా చెప్పడం నీకు అలవాటు అయిపోయింది. నీ చిన్నప్పటి నుంచి నీ స్కూల్స్లో కానీ, నీ కాలేజెస్లో కానీ, ఇంకొకటి కల్పించే విధానం నీకు అలవాటు అయిపోయింది. అందుకే పాస్ట్ని ఎక్కువ ఆలోచించడం నీకు అలవాటు అయిపోయింది. సో అది నీ తప్పు కాదు గణేష్, అది నీ తప్పు కాదురా. ఖచ్చితంగా నువ్వు గ్రో అవుతావురా. అరే నీ మీద నీకు ఎంత నమ్మకం ఉందో దానికి డబల్ నమ్మకం నాకు ఉందిరా. నువ్వు ఖచ్చితంగా గ్రో అవుతావు. సో ఖచ్చితంగా మనకంటూ రోజు వస్తుంది. అదేవిధంగా మనకంటూ ఖచ్చితంగా రోజు వస్తుంది. సో నేను చెప్తుంది ఏంటంటే అక్కడే వదిలేయాలి. నెక్స్ట్ 2 మినిట్స్లో కల్లా కనెక్టివిటీ తెచ్చుకోవాలి. సో కనెక్టివిటీ తెచ్చుకొని నువ్వు చేస్తున్న పనికి, నువ్వు చేస్తున్న ఇదికి ఇంకా మిగతా ఎన్ని బాధలున్నా, ఎన్ని సంతోషాలున్నా అక్కడ విడిచిపెట్టేసేసి నెక్స్ట్ థింగ్లో ఉన్నటువంటి అందులో సంతోషాన్ని ఎత్తుక్కోవాలి. ఈగలు అదే చేసిద్ది. ఇక్కడ ఎంత మంచిగా గుడారం కట్టుకున్నా అది ఎగిరిపోయే సమయానికి వచ్చేపాటికి అది బాధపడదు, సంతోషంగా ఎగిరిపోద్ది, సంతోషంగా పైకి ఎగిరిపోయిద్ది, సంతోషంగానే వర్క్ చేసిద్ది, సంతోషంగానే మంచిగా ఉంటుంది, సంతోషంగానే ఇంకో గుడారం ఏర్పాటు చేసుకుంటుంది, సంతోషంగానే ఆహారం ఎత్తుక్కుంటుంది. అంతే తప్ప అరే అది బాగుంది కదా, అక్కడ ఉండిపోతే బాగుండు, అక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ ఇది ఉన్నాయి, అక్కడ అది ఉన్నాయి. ఇక్కడ నువ్వు కూడా అలాగే స్టక్ అయిపోతున్నావు, నువ్వు అలాగే డిస్టర్బ్ అయిపోతున్నావు. నీకు తెలియకుండా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నువ్వు పాస్ట్లో ఉండి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. సో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. కానీ ఏమంటారు, అది గుర్తొచ్చినప్పుడు ఆ 5 మినిట్స్ ఉంటున్నావు అని నెక్స్ట్ తర్వాత నుంచి ఉండలేకపోతున్నావు. ఎందుకంటే మనకు అది అలవాటైపోయింది. అది అలవాటైపోవడం వల్ల ప్రస్తుతానికి ఉన్న దాన్ని మనం ఒక చక్కగా సంతోషంగా, ఒక హ్యాపీగా, ఒక నిజంగా ప్రీవియస్గా బాధ వచ్చిందా, ఆ బాధ ఇక్కడ పడు, ఆ బాధపడుతూనే చక్కగా వర్క్ చేసుకో. ప్రీవియస్గా సంతోషం వచ్చిందా, ఆ సంతోషం ఎక్కడ పడు. సో ప్రీవియస్గా ఎవరో గుర్తొస్తున్నారా, సో అదే ఇక్కడ పడు, అక్కడ వదిలేసేయి, నెక్స్ట్ దానికి రా. నేను అక్కడే ఉండిపోతాను, నేను అక్కడే చేసుకుంటాను, నేను అక్కడే ఇది అవుతాను అంటే ఎట్లా? ఇది ఒక్కటే కాదు గణేష్, రేపు ఫ్యూచర్లో నీకు వైఫ్ వస్తే నీకు అదే నీవు దేవుడి దయ వల్ల ఏమంటారు, దేవుడి దయ వల్ల నీకు ఏదో భూమి మీద ఉంటే, నీకు మ్యారేజ్ అయితే పిల్లలు వస్తారు, పిల్లం వస్తుంది, అమ్మా నాన్నలను చూసుకోవాలి, ఇవన్నీ నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు గణేష్? నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి, జీవితాంతం ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. సో నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావురా, నిజంగా చెప్తున్నాను. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. యాక్సెప్ట్ చేసినా సరే దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయలేకపోతున్నావు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు. ఏదో ఒక రోజు ఉంటుంది, రెండో రోజు పోతుంది, ఇంకో 2 ఇంకా ఇంకా ఏముంది, దాన్ని పరువు తీయడం తప్ప నువ్వేం చేయట్లేదు కదా. ఆ కన్సిస్టెన్సీ ఎక్కడుంది? చక్కగా హ్యాపీగా నువ్వు లైఫ్ని లీడ్ చేసుకోరా అంటే ఆ 50 మినిట్స్, దాని తర్వాత ఇన్స్టాగ్రాముల్లో వచ్చే రీల్స్, వాట్సాప్లు, వీటిల్లో నువ్వు ఇది ఎత్తుక్కుంటున్నావు. సో ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను, తర్వాత నుంచి కూడా నువ్వు ఏమంటారు, తర్వాత 2 రోజులు ఉంటుంది, తర్వాత లేదంటే ఈ రోజే ఉంటుంది, రేపటి నుంచి మళ్ళీ మామూలు అయిపోద్ది.
గణేష్, నీ ఊపిరి ఉన్నంత వరకు, నీ శ్వాస ఉన్నంత వరకు, నువ్వు శ్మశాన వాటికి వెళ్ళేంత వరకు కూడా గుర్తుపెట్టుకో, యు ఆర్ అండర్ ది ఈగల్. అంటే నువ్వు ఏం చెయ్యాలి అంటే, నేను లేను, నేను కాదు, కుదరదు కాదు. నీ శ్వాస ఉంది కాబట్టి, నువ్వు ఈగల్లో ఉన్నావు కాబట్టి, నువ్వు నెగిటివిటీ ఎక్కడ తెచ్చుకోవద్దు. సో దిస్ ఈజ్ మై డే, ఇది నా రోజు అనేది నువ్వు పెదవుల నుంచి కాదు, లోపల నుంచి రావాలి. దిస్ ఈజ్ మై డే. సో ఇంతకు మించి ఎవడు దీన్ని పాజిటివిటీగా తీసుకోలేడు, దీన్ని ఇంతకు మించి ఎవడు కూడా చెయ్యలేడు అనే ఒక భావంతో ఉండాలి. నేను ఈగలతోల్లో లేను, రేపటి నుంచి నేను చేసేస్తాను, రేపటి నుంచి నేను బుక్స్ చదివేస్తాను కాదు. పాపము చేసినా సరే నువ్వు ఈగల్లోనే చెయ్యి. నీకు దేవుడు అదే ఇచ్చాడు. నీకు దేవుడు అందుకే ఇచ్చాడు. అది నీకు అర్థం కావట్లా. నీకు దేవుడు అందుకే ఇచ్చాడు. పాపము చేసినా సరే ఈగల్లోనే చెయ్యి, మంచి పని చేసినా సరే ఈగల్లోనే చెయ్యి. పాపము చేసిన వెంటనే ఒక 2 సెకండ్లో వచ్చేసి బయటికి, అక్కడ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి? సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మేజర్కి వెళ్ళు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఎంత మంచిగా చేస్తున్నా సరే, ఆ సిచ్యువేషన్ ఎంత బెటర్గా ఉన్నా సరే, ఇంకా ఏదో కావాలి అని చెప్పి ఇంకా ఏదో కావాలి టార్గెట్లు ఇచ్చినా సరే సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. వర్క్ చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. వర్క్ ఎంత మంచిగా వెళ్తున్నా సరే సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఇంకా ఎందుకు చెప్పు? ఇంక లైఫ్ ఎందుకు? ఇక్కడ ఇదెందుకు? 1 సెకండ్. లైఫ్ ఎందుకు? సారీ ఇన్కన్వీనియన్స్. సో ఆఫ్టర్ దట్ ఈ 2 అయిపోయినాయి కదా. ఈ 2 నేను చెప్పాను కదా, గుర్తుపెట్టుకో. ఇంతకు మించి మంచిగా టార్గెట్స్ ఎవడలేడు, ఇంతకు మించి ఈ సిచ్యువేషన్ ఎవడో మంచిగా హ్యాండిల్ చేయలేడు. ఈ వరల్డ్లోనే, ఈ ప్రపంచంలోనే ఎవడే హ్యాండిల్ చేయలేడు అనేది పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకో. ఇక నెక్స్ట్ ఏంటంటే, నీ బ్రీత్ ఉన్నంత వరకు కూడా నువ్వు ఈగలతోల్లోనే ఉన్నట్టు. అంటే దాని అర్థం నువ్వు ప్రజెంట్లోనే జీవించాలి. కనెక్టివిటీ, బాడీ అండ్ మైండ్ కనెక్టివిటీ. అండ్ నేర్పించు, ఖచ్చితంగా నేర్పించు. నువ్వు చెంపదెబ్బలు తిను, శృతి దగ్గర కాదు, ఇక వేరే సమస్యల దగ్గర కాదు. అది అయిపోయిన దాని గురించి మనం ఎక్కువ డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం. అదే చెప్తున్నాను, డిస్టర్బ్ అవ్వనివ్వద్దు నీ మైండ్ని. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ అనే దాన్ని చెయ్యి మాకు. డిస్టర్బ్ అవ్వనివ్వద్దు అని చెప్పే టిల్ ది ఎండ్. నీ బ్రీత్ ఉన్నంత వరకు స్టాప్స్. నీ బ్రీత్ ఆగిపోయేంత వరకు నువ్వు ఇవ్వగలుగుతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే, దట్ ఎంజాయ్ ది సిచ్యువేషన్ which has bad or good. It means don't allow any depressions, anxiety, other emotions. Accept ఎంజాయ్మెంట్. సో నేనేమంటున్నానంటే ఇది కూడా మేజరు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదో కోల్పోయాను, అది వేరు ఇది వేరు, సెకండ్ వేరు ఇది వేరు. సో ఇక్కడ సెకండ్లో పాస్ట్లో ఎక్కువ ఉండిపోతున్నాను లేదు. ఇక్కడ నేను చేస్తున్న వర్క్ను కూడా, కనెక్టివిటీలో ఉన్న వర్క్ను కూడా నేను ఇంకేదో కోల్పోయాను, ఇంకేదో కావాలి నాకు. గణేష్, నువ్వు థియరిటికల్గా కాదు, చాలా ప్రాక్టికల్గా ఆలోచించు. మీ అమ్మ నాన్న ఇద్దరు కూలి పనికి వెళ్ళేవాళ్ళు, రోజు కూలి పనులకే వెళ్తున్నారు వాళ్ళు. ప్రతిరోజు కూలి పనులకే వెళ్తున్నారు వాళ్ళు.
ప్రతిరోజు కూలి పనులకే వెళ్తున్నారు వాళ్ళు. ఆర్ యూ గెట్ మై పాయింట్? సో 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 వాళ్ళిద్దరూ కూలి పనులకే వెళ్తున్నారు. సో నీకు నువ్వు ఏదో చేసుకునో, ఏదో ఇల్లీగల్గా, ఏదో లీగల్గానో, ఏదో ఒకటిలాగా నువ్వు ఇందులో జాయిన్ అయ్యావు. సో జాయిన్ అయినప్పటి నుంచి నేను ఏదో కోల్పోయాను, ఇంకేం కోల్పోయావు? మంచి ఆరోగ్యం ఉంది, మంచి దేవుడి దేవాలు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఏనాడు కూడా ఫీవర్ అని చెప్పి నువ్వు లీవ్ లెటర్ పెట్టావా? పెట్టలేదు. నీకు ఫ్యామిలీ ప్రెషర్ ఉందా? ఫస్ట్ది ఏం లేదు. సెకండ్ది, ఏ రోజు కూడా నేను ఫీవర్ అని చెప్పి ఏదో ఇంజరీ అని చెప్పి ఏనాడన్నా లెటర్ పెట్టావా? పెట్టలా. ఫ్యామిలీ ప్రెషర్ ఉందా? లేదు. సో వాళ్ళ కష్టాన్ని చూసి నువ్వు వచ్చావు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు అని నువ్వు వచ్చావు, నువ్వు ఏదో చెయ్యాలి అనుకుని నువ్వు వచ్చావు. సో క్లియర్ కట్గా చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నీకు తెలీదా? నీకు తెలుసు గణేష్, నీకు తెలుసు. నువ్వు ఎక్కడ కూడా నేను నెగిటివిటీగా చూసుకోవద్దు. అదే చెప్తున్నాను. నేను నెగిటివిటీగా చిన్నప్పటి నుంచి చూసుకుని సగం జీవితం నాశనం అయిపోయింది తప్ప ఇంకేం అవ్వలేదురా. నేను అదే చెప్తున్నాను రా. నీ జీవితం నెగిటివిటీగా చూసుకుని నాశనం అయింది తప్ప ఇంకేం అవ్వాల. సో దేవుడి దేవల్ల నీకు చిన్న చితకో జాబ్ వచ్చింది. నువ్వు ఇందులో కూడా ఉండాలి అనుకోవట్లేదు. నేను ఇంకా ఏదో బెటర్గా వెళ్ళాలి అనుకుంటున్నాను. అయితే నాకు 25 లోపు వస్తే నాకు ఖచ్చితంగా వస్తుంది, ఆ నమ్మకం నా మీద నాకు ఉంది. సో నేను పెదవుల నుంచి చెప్పట్లేదు, నేను లోపల నుంచే చెప్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది. ఆఫీసర్ అయితే నేను అవుతాను, కానీ 25గా 26 27 అనేది నాకు పర్ఫెక్ట్ రీజన్ అనేది నాకు తెలియదు. సో ఖచ్చితంగా అవుతాను. కానీ గణేష్, ఆఫీసర్ అయినా సమస్యలు ఉంటాయి, ఆఫీసర్ అవ్వకపోయినా సమస్యలు ఉంటాయి. సో ఇన్స్టాగ్రాము వేరే వాళ్ళతో మాట్లాడడం, లేదంటే స్టేటస్లు చూడడం, అక్కడ వచ్చిన ఎంజాయ్మెంట్ ఎక్కడ రావట్లేదు. ఎందుకు రావట్లేదో నేను చెప్పనా? నీ బాడీ అండ్ మైండ్ కనెక్టివిటీ ఉన్నా సరే నాకు ఏదో కావాలి, నాకు అది ఎంజాయ్మెంట్, నాకు ఇది. సో దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఒక వర్క్లో బ్యాక్ బోన్ ఇది. వర్క్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక బ్యాక్ బోన్. చాలా ఏమంటారు, వెల్ సక్సెస్ఫుల్ పీపుల్ చేసేది ఇదే. వాళ్ళ వర్క్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ది రీజన్ ఎలాన్ మస్క్ అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న, అంత సెక్సువల్ పార్ట్గా పాల్గొన్నా సరే నెక్స్ట్ 2 minutesలో వర్క్ వెళ్ళిపోయి ఆ వర్క్లో దీనికంటే డబుల్ ఎంజాయ్ చేస్తాడు అతను. అది గెట్ మై పాయింట్. డబుల్ ఎంజాయ్ చేస్తాడు. సో ఓకే, ఇది మనకి అరే గణేష్ థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా ఆలోచించి నువ్వు ఎక్కడ కూడా నెగిటివిటీగా పెట్టుకోవద్దు. దేవుడి దయ వల్ల నీకు 23 yearsలోనే ఇంత మంచి పాయింట్స్ దొరికాయి. నీకు ఎవడన్నా చెప్పాడా అరే ఈ సిచ్యువేషన్ మనకంటే బెటర్గా ఎవడో హ్యాండిల్ చేయలేడు అనేది రాసుకోరా? నీకు ఎవడన్నా చెప్పాడా? అరే గణేష్, దేవుడు కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఇస్తున్నాడు రా నీకు. ఎందుకంటే దేవుడికి నమ్మకం ఉంది. ఎట్లా అంటే మన ఫ్యామిలీని మనం మాత్రమే మార్చగలం రా. అరే నమ్మరా గణేష్, ప్లీజ్ రా గణేష్, ప్లీజ్ రా. నీ కాళ్ళు పట్టుకుంటాను రా గణేష్. నువ్వు నమ్మరా. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత గుడ్డులా కష్టపడుతున్నా సరే ఫలితం ఎందుకు లేవట్లేదు అంటే నీ వర్క్లో నీకు కాన్ఫిడెన్స్ లేదు, దాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు, దాన్ని నువ్వు కరెక్ట్గా కనెక్టివిటీ పెట్టుకోలేకపోతున్నావు, దాన్ని నువ్వు ప్రొడక్టివిటీగా చేయలేకపోతున్నావురా. అరే దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు, దీన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావురా. అరే ఇది లైఫ్ రా గణేష్. చక్కగా దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నావు, దీన్ని ఎంత ఎంజాయ్ చేయాలి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు, దీన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు. ఇంకెందుకు రా లైఫ్? ఇంకెందుకు చెప్పు లైఫ్? ఇంకెందుకు గణేష్?
ఇది ఎవరితో పుట్టుకతో రాదురా, నీకు కరెక్ట్ టైంలో దేవుడు ఇచ్చాడురా. నువ్వు ప్రాక్టీస్ ద్వారానే వస్తుందిరా, ఇది ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. సో ప్లీజ్ నీకేంటంటే 50 నిమిషాలు పెడితే, ఇగో ఇక్కడ ఇందాక చెప్పాను కదా నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను. 50 నిమిషాలు పెడితే ఈ 10 మినిట్స్ గురించి కూడా 50 నిమిషాల్లో ఆలోచిస్తున్నాం. ఇంకెలా చెప్పు? ఈ 10 మినిట్స్ని కూడా 50 నిమిషాల్లో ఆలోచిస్తే ఇంకెందుకు ఈ టార్గెట్ పెట్టుకుని అనవసరం కదా. ఈ 10 మినిట్స్లో మనం ఏం చేస్తున్నాం? ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, మనకు నచ్చింది చేస్తున్నాం. మన మైండ్ని సెట్ చేసుకో, ఇది కూడా మనకు నచ్చిందే. 50 నిమిషాలు ఇస్తున్నాము అంటే దీనికి డబల్ నచ్చింది. ఇప్పుడు చాలామంది నెగిటివిటీ, కష్టపడితేనే చదువు వస్తుంది, కష్టపడితేనే ఇది వస్తుంది. గాడిది గుడ్డి. ఎంజాయ్ చేయండి, చదువుని అనేదాన్ని ఎంజాయ్ చేయండి, లైఫ్ అనేదాన్ని ఎంజాయ్ చేయండి, డబ్బులు సంపాదించడం అనేదాన్ని ఎంజాయ్ చేయండి, సైకలాజికల్గా మాట్లాడడం అనేదాన్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను 5 సెక్టార్స్ పెట్టుకున్నాను. ఎడ్యుకేషన్ సెక్టర్, జయప్రకాష్ నారాయణ సార్ యాజ్ మై ఇన్స్పిరేషన్ ఫర్ ది ఎడ్యుకేషన్ సెక్టర్. కాంపిటేటివ్ సెక్టర్ ఫర్ ది సృష్టి జయంతి మ్యామ్ యాజ్ మై ఇన్స్పిరేషన్. స్కిల్ సెక్టర్ ప్రస్తుతానికి ఎవరు లేరు ఇన్స్పిరేషన్. సో ఇంకా ఇదేంటి బిజినెస్ సెక్టర్, ధీరుభాయ్ అంబానీ యాజ్ మై ఇన్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ తీసుకోవడం మాత్రమే కాదు, దాన్ని చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. సొసైటీ సెక్టర్, జయశంకర్ సార్ యాజ్ మై ఇన్స్పిరేషన్. సో మనం ఏం చేస్తున్నాం? మనం ఎటువైపు పోతున్నాం? జీవితాంతం అదే డ్యూటీ చేసుకుంటూ ఆ సాటిస్ఫాక్షన్ లేనటువంటి ఏం ప్రాబ్లం వస్తుంది. అసలు ఏం చేస్తున్నావురా గణేష్? వెళ్తున్నావు, గిన్నెలు తోముతున్నావు, ప్లేట్లు కడుగుతున్నావు, ప్లేట్లు పెడుతున్నావు, గ్లాసులు పెడుతున్నావు. నేను ఇక్కడ నెగిటివిటీ అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. సరే పడుకుంటున్నావు, ఛాంబర్లో పడుకుంటున్నావు, ఉదయమే లెగుస్తున్నావు, తర్వాత ఏదో మేమేమో అంటూ న్యూస్ పేపర్ చదువుతున్నావు, తర్వాత వస్తున్నావు, ఏదో సాటిస్ఫాక్షన్ లేని చదువుతున్నావు. ఇంకెక్కడుంది సాటిస్ఫాక్షన్? ఇంకెక్కడుంది నేను ఎక్కడో ఎదుగుతాను అనడం? వాళ్ళందరికీ చెప్తున్నావు నేను చదువుతున్నాను, బుక్కులు తీసుకెళ్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు. ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే నీకు ఒక 50 రావు, 100కి 50 రావు. ఇంకెందుకు జీవితం? ఇంకెందుకు లైఫ్? ఇంకెందుకు? ఆ 30,000తోనే బతికేద్దాము. ఆ 30,000 కూడా ఎలా వెళ్తున్నాయో కూడా తెలీదు. సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఆ 30,000 సంపాదిస్తానన్న సాటిస్ఫాక్షన్ లేదు. ఒక మంచి షర్ట్ లేదు, ఒక మంచి టీషర్ట్ లేదు, ఒక మంచి షార్ట్ లేదు, ఒక మంచి బండి లేదు. ఎందుకు అంటే సాటిస్ఫాక్షన్ లేని వర్క్ చేస్తున్నావు, సాటిస్ఫాక్షన్ లేని కాల్స్ సాటిస్ఫాక్షన్ లేని చదువుతున్నావు, సాటిస్ఫాక్షన్ లేనటువంటి అంటే కాన్ఫిడెన్సు, సాటిస్ఫాక్షను, ఎంజాయ్మెంటు ఏమీ లేనటువంటి అన్ని చేస్తున్నా దెర్ ఇస్ నో రిజల్ట్. ఎందుకు అంటే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, మన మీద మనకి నమ్మకం ఉండటం లేదు. ఒకరోజు చేస్తుంటే రెండో రోజు చేయట్లేదు. ఇంకెలా వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. సో నేనేమంటున్నానంటే సాటిస్ఫాక్షన్ ఎంజాయ్మెంట్ ద్వారానే వస్తుంది. సో ప్రతిదాన్ని నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళు. ఎందుకంటే ఈ వెళ్ళే జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, సంతోషాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నిటిని నువ్వు సమానంగానే చూడు. ఇక్కడ బిర్యానీ తిన్నా ఇంకో 2 సెకండ్లలో చదువు అనేదాన్ని మన ఎంజాయ్మెంట్గా చూడాలి, అంతే తప్ప దాన్ని ఒక పెద్ద బండరాయిలా చూడొద్దు. అందరికలా నువ్వు కూడా దాన్ని బండరాయిలా చూస్తే అలాగే. చదువు ఒకటే కాదు, ఇంకోటేదో టార్గెట్స్ ఇస్తున్నావు అంటే అదో పెద్ద మనం ఏమంటారు మనకు బండరాయి. టార్గెట్స్ ఇవ్వట్లేదు, ఫ్రీగా వెళ్ళిపోతున్నావు అంటే ఓకే, అది మనకు సంతోషం అన్నమాట. స్పర్మలు కొట్టుకుంటున్నాం, ఇంకేదో చేసేస్తున్నాం, ఇంకేదో అయిపోతున్నాం.
ఏమవుతుంది? టార్గెట్లు ఇవ్వట్లేదు అంటే అబ్బా అది నిజమైన సంతోషం అయిపోతుంది. టార్గెట్లు ఎత్తుంటే అదో పెద్ద బాధ అయిపోతుంది. అది తప్పించుకోవడానికి 100 మార్గాలు ఎత్తుక్కుంటున్నాం. సారీ గణేష్, ఈ ఎంజాయ్మెంట్ అనేది ఈగల్లోనే అది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ది సెక్టర్ రా. బ్యాక్ బోన్ రా, అది బ్యాక్ బోనే. ఎందుకు చెప్తున్నానో విను. అలా నువ్వు చక్కగా ఆ లైఫ్ని, నేను ఎక్కడా కూడా ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ నీకు రానప్పుడు నీకేమైందో తెలుసు, నీ టైం కూడా నీకు తెలియకుండా వెళ్ళిపోయింది. అట్లా ఎంజాయ్ చేస్తావు. అందరూ కష్టపడండి. నా తొక్కలో కష్టం కాదు. ఎంజాయ్ చేయండి లైఫ్ని. నా ప్రెడిక్టివ్లో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఉన్న సిచ్యువేషన్ ఎంజాయ్ చేయండి. నేను ఇంత నేను చెప్తున్నాను కదా, ఎక్కడ దిక్కు నేను కూడా డౌన్ అవుతాను. ఎక్కడ కూడా ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది అది. ఎక్కడా కూడా ప్రాక్టీస్ లేకుండా అది రాదు. సో అలా నువ్వు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే నీకు టైం తెలీదు, ఏమంటారు, నీకు లేజీనెస్ రాదు. ఇంకా ఏదో నేను మిస్ అవుతున్నాను అన్న ఉద్దేశం ఉండదు. ప్రస్తుతానికి దాన్ని ఎంజాయ్మెంట్ చేయకుండా ఉంటే నువ్వు మిస్ అవుతుంది. మేజర్ థింగ్ ఏంటో తెలుసా? శృతితో మాట్లాడడం. ఎందుకంటే నీకు వేరే సమస్యలు లేవు. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి మనం ఏదో చేయాలి అనుకున్నాం, అది చేయట్లేదు అన్న ఒకటి ప్రశ్న, అన్న ఒక మూమెంటం వస్తుంది. సో అదే చెప్తున్నాను, ప్రస్తుతానికి ఉన్నదాన్ని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే మన టైం కూడా మనకి తెలియదు కదా. సో ప్రస్తుతానికి ఎన్ని వస్తుందో తెలుసా నా మైండ్లో? శృతి మధ్యాహ్నం నాకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. సో అది నేను ఇంకా చూడలేదు. ఇది అయిపోగానే చూసేయాలి. అది ఎంజాయ్మెంట్లో భావిస్తున్నాను కాబట్టి అదే నా మైండ్లో తెలుతుంది. దీన్ని నేను ఎంజాయ్మెంట్లో భావించలేకపోతున్నాను కాబట్టి ఇది ఎక్కడ తప్పించుకోవాలని చూస్తున్నాను. క్యాచ్ అవుతున్న పాయింట్. ది డిఫరెన్స్ బిట్వీన్ పూర్ మైండ్ సెట్ అండ్ రిచ్ మైండ్ సెట్ పీపుల్స్కి ఇదే తేడా. అర్థమైందా? వాళ్ళు అక్కడితో వదిలేస్తారు, కానీ ఈ పూర్ మైండ్ సెట్ పీపుల్ దాన్ని పట్టుకునే లాగుతారు. దాన్ని పట్టుకుని ఎంత లాగాలి, ఇంకొక వాళ్ళకి కహాని దొరకనంత వరకు, ఇంకొక ప్రాబ్లమాటిక్ వాళ్ళకి రానంత వరకు దాన్ని పట్టుకునే లాగుతారు వీళ్ళు. అర్థమైందా నీకు? దాన్ని పట్టుకునే లాగుతారు వీళ్ళు. ఇంకా ప్రాబ్లం వస్తే దాన్ని వదిలేస్తారు, దీన్ని పట్టుకుని లాగుతారు. జీవితం మొత్తం లాగడంలోనే సరిపోద్ది. వాళ్ళు అక్కడ వదిలేసి ఇంకో దాన్ని పట్టుకుంటారు, లాగరు. కానీ మనం లాగుతాం. అంటే ఇంకా మనం పూర్ మైండ్ సెట్ పీపుల్. అరే గణేష్, నీ సర్కమ్టెన్సెస్ వేరే. నువ్వు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు, ఇంత మెచ్యూర్డ్గా ఎవడో ఆలోచించడు. ఇది పెద్ద పెద్ద పీపుల్స్, ఎదిగినటువంటి పీపుల్స్, సక్సెస్ అయినటువంటి పీపుల్స్ వాళ్ళ పిల్లలకి చెప్పే మంత్రాస్ ఇవి. దేవుడు మనకి చెప్పాడు రా. అర్థమైందా? నేను ఏదో మిస్ అవుతున్నాను, నేను ఏదో చేస్తున్నాను, నేను ఇంకేదో అవుతున్నాను అని చెప్పి నువ్వు ఎక్కడ కూడా తగ్గించుకోవద్దురా. నేను ఎక్కడా కూడా తక్కువ చేసుకోవద్దురా. నువ్వు ప్రస్తుతానికి ఉన్నదాన్ని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ. ఎందుకంటే గణేష్, ఇది జీవితం రా. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందిరా. నువ్వు సమస్య నుంచి తప్పించుకుందామని అనే చూస్తున్నావు తప్ప సమస్యని ఎంజాయ్ చేద్దాము, సమస్యలో సొల్యూషన్ ఎత్తుక్కుంటూ ఎంజాయ్ చేసుకుందాము అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు మైండ్లోకి తీసుకురారా. ఇటువైపు రా. ఇటువైపు వస్తే చక్కగా నువ్వు హాస్పిటల్లో కోమాలో ఉన్నా సరే దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీ చావును కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావురా. లేదంటే నీ కాలు ఇరిగిపోయింది, నీకు ఇంజెక్షన్ చేయాలి. నీకు ఇంజెక్షన్ అంటే భయం కారా? నీకు ఇంజెక్షన్ చేయాలి అని డాక్టర్ చెప్పారు. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అక్కడ కాలు ఇరిగిన దగ్గరే చేయాలి అన్నారు. రక్తం
రక్తం కారు